వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒడిశా పిల్ల. సో ఇవాళ నేను ఒక ఈవినింగ్ స్నాక్స్ చేయబోతున్నా, అదే చికెన్ పకోడీ. ఎలా చేసుకోవాలో చూపించమంటారు. సో లెట్స్ గో. చికెన్ పకోడీకి ఏమేమి కావాలో చూసాను. ముందుగా చికెన్ కావాలి, కొంచెం పసుపు వేసుకోవాలి, గరం మసాలా వేసుకోవాలి, 1 స్పూన్ వేసుకోవాలి, ఇంకా 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి, ఇంకా జీలకర్ర పొడి 1/2 స్పూన్ వేసుకోవాలి. సో 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. వన్ స్పూన్ బియ్యం పిండి, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, టేస్ట్ తగ్గ ఉప్పు వేసుకోవాలి, మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇలా అయితే మంచిగా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు నిమ్మకాయ వేసుకోవాలి. ఇలా నిమ్మకాయ పిండేసుకుని మంచిగా కలిపేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో ఫ్రిడ్జ్ నుంచి అయితే తీసుకున్నాం కదా, 2 అవర్స్ పెట్టాం మేము. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుని దీంట్లో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలి. ఇలా అయితే తీసుకోలేకపోయినాయి. సో మన టేస్టీ చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అదే వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, ఇంకా బెల్ ఐకాన్ కూడా కొట్టండి. బాయ్.